శ్రీ హరివాయుగురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం. దేవీం వందే సుపర్ణీమహిపతిదయితాం వారుణీమప్యుమాంతాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి సకలసురాన్ తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం. జలజ్యేష్ఠనిభాకారం జగదీశపదాశ్రయం జగతీతల విఖ్యాతం జగన్నాథగురుం భజే. పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే గురూన్ మమ. ఆపాదమౌళిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂಗಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದಮಗೆ ಮಂಗಳವಾ. ಪುರುಷ ರೂಪತ್ರಯ ಪುರಾತನ ಪುರುಷ ಪುರುಷೋತ್ತಮಕ್ಷರಾಕ್ಷರ ಪುರುಷ ಪೂಜಿತ ಪಾದ ಪೂರ್ಣಾನಂದ ಜ್ಞಾನಮಯ ಪುರುಷ ಸೂಕ್ತ ಸುಮೇಯ ತತ್ತತ್ಪುರುಷ ಹೃತ್ಪುಷ್ಕರ ನಿಲಯ ಮಹಾಪುರುಷ ಜಾಂಡಾಂತರದಿ ಬಾಹ್ಯದಿ ವ್ಯಾಪ್ತ ನಿರ್ಲಿಪ್ತ. మన హరికథామృత సారము పాఠం నందు వ్యాప్తి సంధిలో నిన్నటి రోజున తోదకను తానాగి మన ಮೊದಲಾದ ಕರಣದೊಳಿದ್ದು ವಿಷಯವನೈದುವನು ನಿಜ ಪೂರ್ಣ ಸುಖಮಯ ಗ್ರಾಹ್ಯ ಗ್ರಾಹಕನು ವೇದ ವೇದ್ಯನು ತಿಳಿಯದವನು ಪಾದಿ ಭುಂಜಿಸುತ್ತೆಲ್ಲರೊಳಗ ಆಹ್ಲಾದ ಪಡುವನು భక్తవత్సల భాగ్య సంపన్న అని ఆ పద్యం గురించి చెప్పుకున్నాం. ఈరోజు నిత్య నిగమాతీత నిర్గుణ భక్తవత్సల భయ వినాశన సత్యకామ శరణ్య శ్యామల ಕೋಮಲಾಂಗ ಸುಖಿ ಮತ್ತನಂದದಿ ಮರ್ತ್ಯರೊಳ ಹೊರಗೆತ್ತ ನೋಡಲು ಸುತ್ತಲಿಪ್ಪನು ಅತ್ಯಧಿಕ ಸಂತೃಪ್ತ ತ್ರಿಜಗದ್ವ್ಯಾಪ್ತ ಪರಮಾಪ್ತ. ఈ పద్యమునందు జగన్నాథదాసుల వారు భగవంతుని యొక్క అనంతానంత గుణములలో కొన్ని గుణములను మనకు ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఆ కొన్ని గుణాలను అత్యంత సుందరంగా హృద్యంగమంగా వివరిస్తూ ఉన్నారు. మొదట పదచ్ఛేదము. నిత్య నిగమాతీత నిర్గుణ భక్తవత్సల భయ వినాశన సత్యకామ శరణ్య శ్యామల కోమలాంగ ಸುಖೀ ಮತ್ತನಂದದಿ ಮರ್ತ್ಯರೊಳು ಹೊರಗೆ ಮರ್ತ್ಯರೊಳ ಹೊರಗೆ ಎತ್ತ ನೋಡಲು ಸುತ್ತಲಿಪ್ಪನು ಅತ್ಯಧಿಕ ಸಂತೃಪ್ತ ತ್ರಿಜಗದ್ವ್ಯಾಪ್ತ పరమాప్త. ఇక ప్రతిపదార్థము. నిత్య శాశ్వతుడు, నిగమాతీత వేదములకును తెలియని వాడగుట చేత వేదాతీతుడు, నిర్గుణ ప్రాకృతములైనటువంటి సత్వరజస్తమో గుణ సంబంధము లేనివాడు. నిర్గుణ అంటే గుణరహితుడు అని కాదు, ప్రాకృతములైనటువంటి సత్వరజస్తమో గుణ సంబంధము లేనటువంటి వాడు
ఆ గుణములు లేనటువంటి వాడు. భక్తవత్సల, భక్తుల యందు అనుగ్రహ రూపమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు. భయ వినాశన, భక్తుల భయమును పరిహరించేటటువంటి వాడు. సత్యకామ, తాను సంకల్పించినది సత్యము చేయువాడు, సత్య సంకల్పుడు. శరణ్య, సకల జనులకు ఆశ్రయయోగ్యుడు. శ్యామల, శ్యామల వర్ణుడు అంటే నీలవర్ణుడు. కోమలాంగ, సుందర శరీరము కలిగినటువంటి వాడు. సుఖీ, ఆనంద స్వరూపుడు. మత్తనందది అంటే బాహ్య జ్ఞానము లేని ఉన్మత్తుడెట్లు దేని భయము లేనివాడై ఉంటాడో అలా ఎవరి భయము లేనటువంటి వాడు. అంటే ఉన్మత్తునితో భగవంతుణ్ణి పోల్చడం ఇక్కడ ఎంత మాత్రము సబబు అని అంటే, ఉపమానాన్ని మనము అన్నింటా స్వీకరించకూడదు. ఎంతవరకు స్వీకరించాలో అంతవరకు స్వీకరించాలి. ఈ ఉపమానమునందు భయరహితత్వం వరకే ఈ ఉపమానము గ్రాహ్యం. మర్త్యరుడు, మరణశీరులైనటువంటి జీవులందు ಹೊರಗೆ అంటే బయట. ఎత్తనోడలు, ఎచట చూచినను. సుత్తలిప్పను, చుట్టూ వ్యాపించి ఉంటాడు. అత్యధిక సంతృప్త, కొరత లేక మిక్కిలి తృప్తి కలిగినటువంటి వాడు. త్రిజగద్వ్యాప్త, ముల్లోకములందు వ్యాపించినటువంటి వాడు. పరమాప్త, భక్తులకు మిక్కిలి ఆప్తుడు అంటే భక్తుల హితము కోరువాడు. ఇది ప్రతిపదార్థం. ఇక తాత్పర్యము, ఈ అర్థాలన్నింటినీ ఒక చోట చేర్చుకుంటే అదే తాత్పర్యము. శాశ్వతుడు, వేదములకును తెలియని వాడగుటి చేత వేదాతీతుడు. ప్రాకృతమైనటువంటి సత్వరజస్తమో గుణ సంబంధము లేనివాడు. భక్తుల యందు అనుగ్రహ రూపమైనటువంటి ప్రేమ కలవాడు. భక్తుల భయమును పరిహరించేటటువంటి వాడు. తాను సంకల్పించినది సత్యము చేయువాడు, సత్య సంకల్పుడు. సకల జనులకును ఆశ్రయయోగ్యుడు. శ్యామలవర్ణుడు, సుందర శరీరము కలిగినవాడు, ఆనంద స్వరూపుడు. ఉన్మత్తుని వలె భయము లేనటువంటి వాడు, ఎవరి భయము లేనటువంటి వాడు. మరణశీరులైనటువంటి జీవుల యందు బయట ఎచట చూచినా చుట్టూను వ్యాపించి ఉన్నటువంటి వాడు. కొరత లేక మిక్కిలి తృప్తి కలిగినటువంటి వాడు. ముల్లోకములందు వ్యాపించి ఉన్నటువంటి వాడు. భక్తులకు మిక్కిలి ఆప్తుడు, హితము కోరేటటువంటి వాడు. ఇక విశేష వివరణ. నిగమాతీత, సమస్త వేదముల చేతను సాకల్యముగా సమగ్రముగా తెలియనటువంటి వాడు, తెలియబడని వాడు. మనము భగవంతుణ్ణి తెలుసుకోవాలి అని అంటే శాస్త్రము ఏమి చెబుతూ ఉన్నది? వేదవేద్యుడు అన్నారు. అంటే వేదముల చేతనే సదాగమైక విజ్ఞేయం అని మధ్వాచార్యుల వారు విష్ణుతత్వ నిర్ణయ మంగళాచరణ శ్లోకంలో చెబుతున్నారు. సదాగమముల చేత మాత్రమే తెలుసుకునేటటువంటి వాడు, తెలియబడేవాడు. అయితే వేదముల చేతనే తెలియతగ్గవాడు అంటే ఆ వేదములు కూడా సమగ్రముగా సాకల్యముగా భగవంతుణ్ణి తెలియజాలవు. భగవంతుని చేత రచింపబడనటువంటి అపౌరుషేయమైనటువంటి వేదములు అయితే ఈశ్వరాధీనమైనటువంటి వేద సమూహములకు అతీతుడు. అంటే వేదములలో చెప్పబడినటువంటివి కాకుండా వేదములలో చెప్పబడనటువంటి విషయములు, గుణములు, రూపములు, క్రియలు, విశేషములు, క్రియా విశేషములు కలిగినటువంటి వాడు. నిగమాతీతుడు, వేదాతీతుడు అంటే వేదముల చేత కూడా తెలియబడనటువంటి వాడు సమగ్రంగా. అందుకే అన్నారు యతో వాచో నివర్తంతే అనేటటువంటి శృతి
అదే చెబుతూ ఉన్నది, ఈ అర్థాన్ని చెబుతూ ఉన్నది నిగమాతీత అని. ఇక నిర్గుణ అంటే గుణరహితుడు, అంటే గుణములే లేనటువంటి వాడు అని చెబితే వేద పురాణేతిహాసములన్నీ భగవంతుడు అనంత కళ్యాణ గుణ పరిపూర్ణుడు అని వాని లక్షణాలను గుణాలను వాడు అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడు అని వారి గుణములను వేద పురాణేతిహాసాలన్నీ ఘోషిస్తూ ఉన్నాయి. వాడు నిర్గుణుడు అంటే గుణరహితుడు అని మనం అర్థం చెప్పుకుంటే వేద పురాణ ఇతిహాసములన్నీ వ్యర్థమైపోతాయి. అయితే నిర్గుణ శబ్దానికి ఏమి అర్థం చేసుకోవాలి అంటే ప్రాకృత సంబంధము లేనటువంటి అప్రాకృతుడు, ప్రకృతి సంబంధమైనటువంటి సత్వరజస్తమో గుణ రహితుడు, ఆ గుణముల సంబంధము లేనటువంటి వాడు. ప్రకృతి పదార్థములందు ఉన్న వాటి సంబంధము లేపము లేనటువంటి వాడు నిర్గుణుడు అని అంటే. ఇక మనకు భక్తవత్సల, భక్తుల యందు ఇతనికి అపారమైనటువంటి ప్రేమ. తన భక్తుల కొరకు ఏమైనా చేస్తాడు ఇతడు. భక్తవత్సలుడు భక్తుల యందు ప్రేమరూపమైనటువంటి అనుగ్రహాన్ని ఎప్పుడూ కలిగి ఉంటాడు భగవంతుడు. ఎంత భక్తవత్సలుడు అనంటే ఇదే హరికథామృతసారమునందు కరుణాసంధి ఎందు భీష్మన అవగుణగళెనిసిదనేనో కరుణాళు. భీష్ముడు తన పట్ల అంటే కృష్ణుడు భగవంతుడైనటువంటి కృష్ణుని పట్ల ఎన్ని అపరాధములు చేసినా అతడు తన భక్తుడు కాబట్టి అతని అన్ని అపరాధములను క్షమించాడు. అంతటి భక్తవత్సలుడు స్వామి. అదే కరుణాసంధి యందు భగవంతుడు ఎంత భక్తవత్సలుడు అనంటే మలగి పరమాదరది పాడలు కుళితు కేಳುವ కుళితు పాడలు నిలువ నింతరె నలివ నలిదరె ఒలివ నిಮಗೆಂಬ ಸುಲಭನೋ ಹರಿ ಸುಲಭನು ತನ್ನವರನು ಅರಗಳಿಗೆ ಬಿಟ್ಟಗಲನು ರಮಾಧವನ ಒಲಿಸಲರಿಯದೆ ಪಾಮರರು ಬಳಲುವರು ಭವದೊಳಗೆ. ఇక భక్తవత్సలత్వాన్ని, భగవంతుని భక్త వాత్సల్య విషయాన్ని గురించి ఎన్ని ఉదాహరణలైనా మనం ఇవ్వవచ్చు. భయ వినాశన, విష్ణు సహస్రనామమునందు భగవంతునికి భయకృత్ భయనాశన అని పేరు. అంటే మనకు భయాన్ని కలిగించేటటువంటి వాడు వాడే, ఆ భయమును నాశము చేసేటటువంటి వాడు వాడే. భయం అంటే పులి, పాము, విష జంతువులు, క్రూర జంతువులను చూసి భయపడటము అంటే అది అత్యల్పమైనటువంటి భయము. మనకు భయం అంటే ఏమిటి అంటే ఈ సంసారం అనేటటువంటిది పెద్ద భయము మనకు. ఈ భయాన్ని నాశనం చేసేటటువంటి వాడు ప్రహ్లాదుల వారు నరసింహునికి చెప్తాడట. నరసింహస్వామి ఉగ్ర రూపముతో ప్రాదుర్భూతుడై హిరణ్యకశిపుని సంహరించి కోపముతో ఉన్నప్పుడు దేవతలెవరూ కూడా స్తోత్రం చేసిన శాంతమూర్తి కాకుండా కోపముతో ఉన్నప్పుడు ప్రహ్లాదుడు స్తోత్రం చేస్తే శాంతమూర్తి అవుతాడు. అప్పుడు భగవంతుని ఉగ్ర రూపాన్ని చూసి భయం కాలేదా అంటే నాకు భయం కాలేదు, సంసార చక్ర కథనాత్, ఈ సంసారం అనేటటువంటి చక్రాన్ని చూస్తే నాకు భయమవుతుంది. అంటే సంసారం అనేటటువంటిది పెద్ద భయము. ఆ భయాన్ని నాశనం చేసేటటువంటి వాడు వాడొక్కడే. ఇక సత్యకామ అంటే సత్య సంకల్పుడు, తాను సంకల్పించినటువంటి దానిని తప్పకుండా చేసేటటువంటి వాడు. మనమందరూ భ్రష్ట సంకల్పులం. మనం ఈ పని చెయ్యాలి అంటే సంకల్పం అంటే డెసిషన్, నిర్ణయం నిర్ణయిస్తాం కానీ దానిని ఆచరించలేము. మన నిర్ణయాలు క్షణానికి మన యొక్క పరిస్థితులకు అనుగుణంగా, అవకాశాలకు అనుగుణంగా మనము అవకాశవాదులుగా మన నిర్ణయాన్ని మార్చేస్తూ ఉంటాము. మనము భ్రష్ట సంకల్పులము.
అయితే భగవంతుడు సత్యకాముడు అంటే సత్య సంకల్పుడు. తాను ఒక్కసారి నిర్ణయం చేస్తే దానిని మార్చగలిగేటటువంటి శక్తి ఉన్నా భగవంతుడు మార్చడు. తాను సంకల్పించినటువంటి దానిని తూచా తప్పకుండా చేసేటటువంటి వాడు కాబట్టి భగవంతుడు సత్యకాముడు, సత్య సంకల్పుడు అని మనం చెబుతున్నాం. ఇక శరణ్య, ఎవడినయ్యా మనం ఆశ్రయించాలి, ఎవరిని శరణు పొందాలి అంటే భగవంతుడొక్కడే మనము శరణు పొందాలి. అందరికీ శరణు పొందడానికి వాడొక్కడే ఆశ్రయయోగ్యుడు. శ్యామల, నీలమేఘశ్యాముడు, నీల వర్ణము కలిగినటువంటి వాడు, నల్లనివాడు, పద్మ నయనంబులవాడు, శ్యామం స్మితాస్యం పృథుదీర్ఘహస్తం, నీలమేఘశ్యాముడు. కోమలాంగ, సుందరమైనటువంటి శరీరము కలిగినటువంటి వాడు. అతని కంటే సుందరమైనటువంటి శరీరము ఎవరికీ లేదు. సౌందర్యానికే సౌందర్యాన్ని ఇచ్చేటటువంటి స్వామి కాబట్టి అతడు దివ్య మంగళ స్వరూపము కలిగినటువంటి వాడు, సుందర శరీరము కలిగినటువంటి వాడు. సుఖి, ఆనంద స్వరూపుడు, ఆనందమే దేహముగా కలిగినటువంటి వాడు. మనము ఎన్నో మార్లు నేను చెప్పినట్లుగా చక్కెర బొమ్మలో ఆపాదమౌళి పర్యంతము తీపి ఒకే విధంగా ఉన్నట్లు, అంటే చక్కెరయే బొమ్మగా ఉన్నది, అదేవిధంగా ఆనందమే స్వరూపముగా కలిగినటువంటి వాడు. మత్తనందది అంటే బాహ్య జ్ఞానము లేకుండా ఉన్మత్తుడైనటువంటి వాడు, పిచ్చివాడైనటువంటి వాడు ఏ విధంగా ఎవరిని లెక్క చేయడో, ఎవరికి భయపడడో ఆ విధంగా భగవంతుడు కూడా నిర్భీతుడు, భయరహితుడు. అంటే భగవంతుణ్ణి ఒక పిచ్చివాడితో పోల్చటం అంటే తప్పు కదా. అంటే ఉపమానం ఇచ్చేటప్పుడు ఉపమానాన్ని మనం ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి, కానీ అంతటను ఉపమానాన్ని మనం గ్రహించరాదు. ఉదాహరణకు చంద్రముఖి అంటారు. అంటే చంద్రుని ముఖము చంద్రబింబము వలె ఉన్నది. చంద్రబింబం ఎలా ఉంటుంది? గుండ్రంగా ఒక పింగాణి ప్లేట్ లాగా తెల్లగా ఉంటుంది. చంద్రముఖి అంటే చంద్రబింబము వలె ముఖము కలిగి ఉన్నటువంటిది అని అంటే తెల్లగా, సున్నం కొట్టినట్లుగా తెల్లగా గుండ్రంగా పింగాణి ప్లేటులాగా ఉన్నది అని మనం అర్థం చేసుకుంటే ఉపమానాన్ని అపార్థం చేసుకున్నట్లు అవుతాం. అక్కడ చంద్రముఖి అని అంటే పున్నమి చంద్రుణ్ణి చూస్తే మనకు ఎంత ఆహ్లాదం కలుగుతుందో, ఆమె ఒక సుందర యువతిని, స్త్రీని చూచినప్పుడు మనకు అంత ఆహ్లాదం కలుగుతుంది అనేటటువంటి ఆహ్లాద గుణాన్ని మాత్రమే, ఆహ్లాదత్వాన్ని మాత్రమే చంద్రముఖి అనేటటువంటి ఉపమానంలో స్వీకరించాలి. అదేవిధంగా ఒక పిచ్చివాడు ఎవరికీ భయపడకుండా ఎలా ప్రవర్తిస్తాడో అంటే నిర్భీతత్వము, ఆ భయరహితత్వాన్ని మాత్రమే ఇక్కడ భగవంతుని విషయంలో అంతవరకే ఉపమానాన్ని గ్రహించాలి, కానీ పూర్తిగా గ్రహించకూడదు. గ్రహిస్తే భగవంతునికి దోషాన్ని ఆపాదించినట్లుగా అవుతుంది. ఇక మర్త్యరుడు అంటే మరణశీలురైనటువంటి, మరణం అనేటటువంటిది జీవులకున్నది. అంటే జీవులకు మరణము లేదు. ఆ జీవుడు ఈ దేహాన్ని ధరించి ఉంటాడు కదా, ఆ దేహానికి మరణము, నాశము. ఇక్కడ మరణం అంటే జీవునికి దేహాన్ని పొందడము, దేహాన్ని పోగొట్టుకోవడమే జనన మరణములు. ఆ జీవుని మరణశీలురైనటువంటి మనుష్యులందు ఫొరగే అంటే బయట, అంటే వారి లోపల, జీవుని దేహము లోపల బయట ఎత్తనోడలు, వెలుపల ఎక్కడ చూచినా అన్ని చోట్ల సుత్తలిప్పను వ్యాపించి ఉంటాడు. అంటే మనుష్యుల, జీవుల లోపల బయట ఎక్కడ చూచినా భగవంతుడు సర్వత్రా వ్యాప్తుడై ఉన్నాడు. దీనికి
ప్రహ్లాదుల వారు హిరణ్యకశిపునకు ఇచ్చిన సమాధానం ఇదే. ప్రహ్లాదుడు అడిగినప్పుడు, నీ స్వామి ఈ సభామధ్యములో ఉన్నటువంటి స్తంభమునందు ఉన్నాడా అని ప్రశ్నిస్తే, ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే అని. అయితే కనబడటం లేదు కదా, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు అని అంటే ఉన్నాడు, కనబడటం లేదు. అయితే కనబడకుండా ఉన్నంత మాత్రాన వాడు లేడా అంటే లేడు, ఉన్నాడు. మనం అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అంటే, మనం వైఫై హైఫై హాట్స్పాట్ ఆన్ చేసుకొని మనము ఇంటర్నెట్ను వాడుకుంటూ ఉన్నాము ఒకరి ఫోను నుండి. ఆ ఇంటర్నెట్టే కనబడదు. సరే, ఆ మొబైల్లో హాట్స్పాట్ నెట్ కనెక్షన్ ఉంటుంది, డేటా కనెక్షన్ ఉంటుంది, అది కనబడుతుంది. అక్కడ హాట్స్పాట్ ఆన్ చేస్తే మన ఫోన్లో మనం వైఫై ఆన్ చేసుకుంటే దాని మూలంగా మన ఫోన్లో మనం ఇంటర్నెట్ను వాడుకుంటూ ఉన్నాం. అయితే వైఫై కనబడుతున్నదా అంటే కనబడటం లేదు, అయితే అనుభవానికి వస్తూ ఉన్నది. అదేవిధంగా భగవంతుడు మన చుట్టూ వైఫై హైఫై వలె వ్యాపించి ఉన్నా కనబడక, వాణ్ణి అనుభవానికి అంటే వాని యొక్క ఉనికిని మనము అనుభవించాలి అంటే, వాణ్ణి చూడాలి అనేటటువంటి తపన ఉన్నప్పుడు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, వాణ్ణి వెతకి చూడడము అని అంటే సర్చ్ లైట్ వేసి వెతకడం కాదు, వాణ్ణి చూడాలి అనేటటువంటి తపనతో మహాత్మ్యజ్ఞానపూర్వకమైనటువంటి సుదృఢమైనటువంటి సర్వతోధికమైనటువంటి భక్తిని వాని యందు చేస్తే, అదే తపన వాని యందే మన మనస్సు లగ్నం చేస్తే, వాడు మన చుట్టూ ఉన్నటువంటి వాడు మన ఎదుట పరోక్షంగా ఉన్నటువంటి వాడు మన ఎదుట ప్రత్యక్షమవుతాడు. మర్త్యరులు హొర ఎత్తనోడలు సుత్తలిప్పను. మన చుట్టూ ఉన్నాడు భగవంతుడు. అత్యధిక సంతృప్త, వాడు నిత్యతృప్తుడు. వాని యందు అసంతృప్తి అతృప్తి అనేటటువంటిదే లేదు, ఏది కొరత లేదు, అన్నీ తృప్తిగా కలిగినటువంటి వాడు. అతృప్తి అసంతృప్తి ఉంటే వాడు భగవంతుడు గాడు. నిత్యతృప్తుడైనటువంటి ఆ భగవంతునికి మనము మన నైవేద్యాన్ని సమర్పించి అది వాని ప్రసాదంగా స్వీకరిస్తున్నాము. మనకు ప్రసాదం లభించడానికి మనము భగవంతునికి నైవేద్యం ఇస్తున్నామే కానీ భగవంతుడు తినాలి తింటాడు అని మనము భగవంతునికి నివేదన చెయ్యటం లేదు. వాడు నిత్యతృప్తుడు, అత్యధిక సంతృప్తుడు. త్రిజగద్వ్యాప్త, ముల్లోకములందు వ్యాపించి ఉన్నటువంటి వాడు. అంటే మూడు లోకములు అంటే అంతయు విశ్వమంతయు, ముల్లోకములు అని చెప్తున్నప్పుడు ఉపలక్షణతయా విశ్వమంతయు వ్యాప్తుడు, విశ్వవ్యాప్తుడు. ఇక పరమ ఆప్త, భక్తులకు మిక్కిలి ఆప్తుడు. భక్తులు వాణ్ణే తమ ప్రియతముడు అని భావిస్తాడు. మధ్వాచార్యుల వారు, జీవోత్తములైనటువంటి వాయుదేవుల అవతారమైనటువంటి మధ్వాచార్యుల వారు ప్రియతమం మమ సన్నమామి అనువ్యాఖ్యాన మంగళాచరణ శ్లోకంలో, నారాయణం నిఖిల పూర్ణ గుణైక దేహం అనే ఆ మంగళాచరణ శ్లోకంలో ఇటువంటి విశిష్టమైనటువంటి గుణములు కలిగినటువంటి భగవంతుడు ప్రియతమం మమ, నాకు అత్యంత ప్రియతముడు. అటువంటి వానికి సన్నమామి, బాగుగా నమస్కరిస్తాను. భగవద్భక్తులకు, పరమ భగవద్భక్తులకు అతడు పరమ ఆప్తుడు, మిక్కిలి ఆప్తుడు. అటువంటి తన పరమ భగవద్భక్తులకు భగవంతుడు సదా హితాన్ని కోరేటటువంటి వాడు అని చెబుతూ భగవంతుని సర్వత్ర వ్యాప్తిత్వాన్ని ఈ వ్యాప్తి సంధి యందు జగన్నాథదాసులు వివరిస్తూ అనేక విధాలుగా ఒక్కొక్క పద్యమునందు ఒక్కొక్క రీతిగా
విశేషంగా మన మనస్సున వాని యొక్క వ్యాప్తిత్వము నాటడానికి చెబుతూ ఉన్నారు. చివరగా వళహొరగెత్తనోడలు సుత్తలిప్ప అంటే లోపల బయట అన్నింటా అతడు వ్యాప్తుడై ఉన్నాడు అంటే అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని వేదము చెబుతూ ఉన్నది. లోపల బయట సర్వత్రా నారాయణుడు వ్యాప్తుడై ఉన్నాడు అనేటటువంటి ఆ వేదార్థాన్నే ఇక్కడ చెబుతూ భగవంతుని యొక్క వ్యాప్తిత్వాన్ని ఈ విధంగా మనకు మనస్సులో నాటుకునే విధంగా హృద్యంగమంగా జగన్నాథదాసుల వారు ఈ పద్యంలో వివరించినారు అని చెబుతూ, రేపు పవి హరిన్మణి విద్రుమద సచ్చవిಗಳಂದದಿ ರಾಜಿಸುತ ಮಾಧವ ನಿರಂತರ ದೇವ ಮಾನವ ದಾನವರೊಳಿದ್ದು ತ್ರಿವಿಧ ಗುಣ ಕರ್ಮ ಸ್ವಭಾವವ ಪವನ ಮುಖ ದೇವಾಂತರಾತ್ಮಕ ದಿವಸದಿ వ్యక్త మాడుతలవరొళిద్దుణిప అనేటటువంటి పద్యాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.